నిర్వహించినాం. ప్రజా దర్బార్లో అనేక సమస్యలను వివిధ జిల్లాల నుండి బాధితులు వివరిస్తున్న వైనం కూడా మనం వింటున్నాం. అయితే ఈ క్రమంలో చాలా మంది ప్రజా దర్బార్ అనే ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా కంటిన్యూ చేయండి, దీని ద్వారా తెలంగాణలో ఏ మూలన ఏ సమస్య ఉన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది, తెలుసుకున్న ఆ సమస్యలను ఒక సంఘంగా ఏర్పడి ఒక వేదికగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఒకవేళ మనమందరం ఒక సంఘటితంగా అయి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను కనుక తీర్చగలిగినట్లయితే మనం ఈ ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతామని చాలా మంది మిత్రులు కూడా చాలా మంది ప్రజలు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. రాత్రి 1-2 గంటల వరకు కూడా అనేక మంది ప్రజా దర్బార్ని మేము రిపీట్ పెట్టినాం. దానివల్ల 1-2 గంటల వరకు కూడా కాల్స్ చేస్తున్నాం. ఈ క్రమంలో మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజా దర్బార్ అనేది తెలంగాణలో ఏ మూలన ఏ సమస్య ఉన్నా, అది నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అవి ప్రజా సమస్యలు వ్యక్తిగత సమస్యలు కాకుండా, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత సమస్యలు కాకుండా ప్రజా సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యలను సృష్టిస్తూ ఇబ్బంది పెడితే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే గొంతుగా చిలుక ప్రవీణ్ పని చేస్తారని, చిలుక ప్రవీణ్ న్యూస్ వేదికగా పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ప్రజలారా, ప్రతిరోజు ఈ ప్రజా దర్బార్ రాత్రి 8 గంటలకు పెట్టుకుందాం. రాత్రి 8 గంటలకు ప్రజా దర్బార్ పెట్టుకుందాం. 8 గంటలకు 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రజా దర్బార్ పెట్టుకుందాం. ఈ ప్రజా దర్బార్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా ఈ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తున్నాం తెర మీద. ప్రజా దర్బార్ ప్రతిరోజు రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తూ ప్రజలను గోసపెడుతున్న తీరుపై ప్రజలతోటే ముఖాముఖిగా మాట్లాడే ప్రోగ్రాం ఒకటి మనము ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏది ప్రజాభవన్ ముందు మాది కాంగ్రెస్ ప్రజా దర్బార్ అన్నాడు. అది ఉత్త దర్బారే అయిపోయింది, అది ఫేక్ దర్బార్ అయిపోయింది. కాబట్టి చిలుక ప్రవీణ్ విత్ ప్రజా దర్బార్ అని మేము ఒకటి ఏర్పాటు చేసినాం. మా ప్రజా దర్బార్కు అసలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాలనుకుంటే, నిజంగా సమస్యల పట్ల మీకు నిబద్ధత ఉంటే, నిజంగా ప్రజల కష్టాలను మీరు తీర్చాలనుకుంటే ఆ ప్రజాభవన్కి ఎవడిపోతలేడు. ఒక్క వ్యక్తి కూడా ప్రజాభవన్ ముఖమే చూస్తలేడు. మేము చిలుక ప్రవీణ్ పెట్టిన ప్రజా దర్బార్కి మాత్రం ప్రతిరోజు 4000 మంది నుండి 5000 మంది ఈ యూట్యూబ్లో లైవ్లోకి వచ్చి చూసి తమ కష్టాలను తమ బాధలను మాతో పంచుకుంటున్నారు. మరి అట్లా పంచుకునే క్రమంలో ఎవరైనా ఇగో ఇది మీ ద్వారా జరుగుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అంటే తప్పకుండా తీసుకువెళ్తాం. అదే విధంగా నిన్న ఒక మిత్రుడు నిన్న ఉప్పల్లో డ్రైనేజ్ సమస్య భయంకరంగా ఉన్నది అని చెప్తుండ్రు. మరి ఉప్పల్ సరౌండింగ్ లో ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, మీరు ఏం చేస్తుందో కొంచెం అక్కడికి పోయి ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చాలని మరొకసారి మీకు న్యూస్ వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేమే పోయే అధికారులను మరి కంపేంది, దుర్వాసన ఏంది, అక్కడ ప్రజలు ఎట్లుండాలని కూడా నిలదీసే అవకాశం కూడా ఉంటుందని మరొకసారి మీ అందరికీ చెప్తూ, ఇక ప్రజా దర్బార్తో పాటు తెలంగాణలో తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ సమస్యలను ఒక వేదిక మీద నుండి కొట్లాడాలనే ఆ సంకల్పంతో మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో పనిచేయాలనుకునేవారు, మాతో చేతులు కలిపి నడవాలనుకునేవారు, తెలంగాణ పట్ల మమకారం ఉన్నవారు, ప్రేమ ఉన్నవారు ఎవరైనా ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సభ్యత్వం పొందొచ్చు. మా ద్వారా తెలంగాణకు మీ వంతు కాంట్రిబ్యూషన్ అందించవచ్చు అని మేము మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్కి కానీ లేకపోతే ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం, 9704642961. ఈ నెంబర్కి మీ సహాయ సహకారాలు అందించవచ్చు. మేము బలంగా నిలబడితే తెలంగాణ కోసం మరింత బలంగా కొట్లాడే
అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ఇక్కడ లైవ్ లోకి వచ్చిన మిత్రులు ఎవరైతున్నారో మీరు అందరు ఇక్కడ రాక్ స్టార్ ఎఫ్ఎఫ్ తెలుగు గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టండి, గుడ్ మార్నింగ్ రాక్ స్టార్. ఇక నరసింహులు అని పెట్టండి, గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టండి, గుడ్ మార్నింగ్. నాగరాజు గుడ్ మార్నింగ్ అని పెట్టండి, గుడ్ మార్నింగ్ నాగరాజు. బాల నరసింహ జై కేసీఆర్ అని పెట్టిండు, గుడ్ మార్నింగ్. ఇక బాల నరసింహ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న అని పెట్టిండు, గుడ్ మార్నింగ్. మీరందరూ ఎవరెవరైతే ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారో దయచేసి మార్నింగ్ న్యూస్ ని బూస్టింగ్ చేయండి. వేరే గ్రూపుల్లోకి ఈ మార్నింగ్ న్యూస్ ని షేర్ చేసి మార్నింగ్ న్యూస్ మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లేలా సహకరించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.